parabola whose focus is minus 2, 3, whose focus is minus 2, 3, and directrix is the line 2x plus 3y minus 4 equal to 0. Also find the LLR. LLR means length of lattice rectum and the equation of axis of the parabola. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి విషయాలు ఏవేవి అంటే, ఒకటి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా మీకు తెలుసు 4a, అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. ఈ పారాబోలాకి యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అయితే ఏమి, ఎక్స్ యాక్సిస్ అయితే ఏమి, y ఈక్వల్ టు 0, y యాక్సిస్ అయితే ఏమి, x ఈక్వల్ టు 0. అదే మిగతా 4 పారాబోలాస్కి ఎక్స్ యాక్సిస్ అయితే x ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇది వస్తుంది కదా, దాన్ని ఏమి ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అని వస్తుంది కదా, అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి వచ్చేది ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఆ తర్వాత వై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే వస్తుంది. సో ఈ విధంగా మనము కనుక్కోవాలా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫోకస్ ఏమి ఇచ్చినారు, ఫోకస్ ఇచ్చినారు, డైరెక్ట్రిక్స్ ఇచ్చినారు. కానీ ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇస్తే పారాబోలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే మీద మనము ఎప్పుడు క్వశ్చన్ కూడా చేయలేదు కదా. సో చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే పాయింట్ ఎక్స్ట్రాగా ఒకటి తీసుకుంటాను, px1, v1, b ఎనీ పాయింట్ ఆన్ ద పారాబోలా. p అనే పాయింట్ మూవబుల్ పాయింట్ మీకు తెలుసు, ఇంతకుముందు మీకు డయాగ్రామ్ కూడా డ్రా చేసి చూపించాను. ఇలాంటి డయాగ్రాము p మీకు ఇంకొంచెం ముందుకు కూడా వెళ్తుంది, అప్పుడు sp ఇదవుతుంది, pm ఇదవుతుంది. కానీ pm అనేది పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. దేనికి అంటే డైరెక్ట్రిక్స్కి. దేనికి? డైరెక్ట్రిక్స్కి. s అనేది ఫోకస్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అన్నీ రాసుకున్నాం. ఎస్పీ బై పిఎం అనేది దీన్ని ఏమంటారు సార్ అంటే ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ. ఫర్ పారాబోలా ఎక్సెంట్రిసిటీ వాల్యూ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్పీ ఈక్వల్ టు పిఎం. ఎస్పీ అంటే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ x2 మైనస్ x1 దీన్ని x2 అనుకున్నా, దీన్ని x1 అనుకున్నా, x1 మైనస్ x1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, x1 ప్లస్ 2 హోల్ స్క్వేర్, y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. అర్థమైందా? రూట్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఫార్ములాలో రూట్ ఉంది కాబట్టి రూట్ వచ్చింది. సరే, ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి? డైరెక్ట్రిక్స్కి. ఏ వాల్యూ ఎంత? 2, బి వాల్యూ ఎంత? 3, సి వాల్యూ ఎంత? -4. ఎక్స్ అంటే ఏమి? x1, ఏ x1, x1 అంటే ఎంత? x1, y1 అంటే ఎంత? y1. ఆ పాయింట్ నుంచే కదా నువ్వు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటా ఉండేది. సో ఇక్కడ 2x1 ప్లస్ 3y1 మైనస్ 4 డివైడెడ్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, బి స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9. 4 ప్లస్ 9 ఎంత అండి? 13. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, ఎందుకంటే రూట్ వెళ్ళిపోవాలంటే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఉండే రూట్ అంతా ఏమవుతుంది? వ్యానిష్ అయిపోతుంది. మరి దీనికి ఏమొస్తుంది సార్ అంటే హోల్ స్క్వేర్ వస్తుంది. కింద రూట్ వెళ్ళిపోయి స్క్వేర్ రూట్ వెళ్ళిపోయి 4 ప్లస్ 9 13 వస్తుంది కదా. కానీ దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎవరైనా చెప్తారు, కానీ ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ చాలా మందికి రాదు. ఈరోజు నేను మీకు చెప్పి చూపిస్తాను, చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ చేయాలి, 2bc, ఆ తర్వాత 2ca. అర్థమైపోయిందా? మరి నీకు కావాల్సిన ఫార్ములా ఏమి? ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2bc ప్లస్ మైనస్ 2ca. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఈ రెండింటికి మైనస్ పెట్టాలా, దీనికి ప్లస్ పెట్టాలా అంటే ఈ మైనస్ దేనికి ఉంది బాగా చూస్తే నువ్వు
ఇక్కడ a ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, దీనికి మైనస్ పెట్టేస్తారు, దానికి ప్లస్ పెట్టేస్తారు. అట్లా కాదండి. సి ముందర మైనస్ ఉంది అంటే సి ఎక్కడెక్కడైతే ఉంటుందో దానికి మైనస్ పెట్టుకోవాలి. మరి ఈడ కూడా సి ఉంది కదా సార్ అంటే సి స్క్వేర్ కదా, అది ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి చెప్పండి ఫార్ములా, ఎవరైనా a మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc 2ca. ఏసీ అని చెప్పొద్దండి, సిఏ. సరేనా? ఇప్పుడు దీనికి చెప్పండి చూద్దాం ఫార్ములా. మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2bc మైనస్ 2ca. అర్థమవుతుందా? దీనికి చెప్పండి చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ చెప్తిరి ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఎందుకు సార్ అంటే అన్నిట్లో మైనస్ ఉంటాయి, మైనస్ బయటికి కామన్ వచ్చేస్తా అంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుందమ్మా. ఇప్పుడు మైనస్ బయటికి కామన్ చేస్తే మైనస్ హోల్ స్క్వేర్, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, లోపల ఉండేది ప్లస్ అవుతుంది, లోపల ఉండేది ప్లస్ అవుతుంది. 2ac 2ca రెండు ఒకటే, కాకపోతే 2ca అనే రాయండి, రిటర్న్ బాగుంటుంది. మనం ఎక్కడైతే ఏం చేస్తామో అక్కడే స్టార్ట్ చేస్తాం. 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సరేనా? నెక్స్ట్, కాబట్టి ఇది ఎక్స్పాండ్ చేసుకోవడం చాలా ఈజీ. ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ 4x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 9y1 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 16 ప్లస్ 2ab 2 ఇంటూ ఏ ఇంటూ బి 2 2 * 4 4 3 * 12 12x1 y1 12x1 y1. అర్థమవుతుందా? 2ab అంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి. అర్థమైందా? ఇది ఏ కదా నాన్న, ఇది బి కదా. నెక్స్ట్ 2bc 2 ఇంటూ బి ఇంటూ సి 2 3 * 6 6 4 * 24 మైనస్ 24 y1 2ca 2 ఇంటూ సి ఇంటూ ఏ 2 4 * 8 8 2 * 16 మైనస్ 16x1. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసినాము. బై 13 లేదు కదా సార్, ఇక్కడ రాయాలి కదా అంటే ఆ బై 13 అక్కడికి పోతే మల్టిప్లై చేస్తుంది. ఇది ఎక్స్పాన్షన్ మీకు తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే x1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 4, 2ab అంటే 4x1. దీనికి y1 స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y1 అన్నీ రాసేసుకున్నాం. 13తో మల్టిప్లై చేయాలి. 13x1 స్క్వేర్ 13y1 స్క్వేర్ 13 into 4 52x1 13 into 6 78y1 4 plus 9 ఎంత అండి 13 జార్ ఎంత సార్ అంటే 169. మీరు చాలా మంది ఏం చేస్తారంటే 13 4 జార్ అనేసి రాస్తారు 52. నెక్స్ట్ 13 9 జార్ ఎంత అనేసి రాస్తారు, అంతా రాసి యాడ్ చేస్తారు. అలా చెయ్యొద్దండి, కష్టం అవుతుంది. ఇప్పుడు 13 4 జార్ 52 రాస్తారమ్మా, ఈడ 13 9 జార్ రాస్తారు. కానీ ఈ రెండు యాడ్ చేయొద్దండి. యాడ్ చేస్తే అదే వస్తుందమ్మా, యాడ్ చేస్తే అదే వస్తుంది, నేను కాదని లేదు. కానీ మీరు ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. 9 + 4 ఎంత 13 13 జార్ ఎంత అంతే రాసేయండి. ఇక్కడ ఏం సార్ అంటే బయట ఉన్న టర్మ్స్ అన్ని లోపల తెచ్చుకోండి. అంటే ప్లస్ 4x1 స్క్వేర్ ఏమవుతుంది మైనస్, ప్లస్ ఏమైంది మైనస్, ప్లస్ ఏమైంది 16 ఇది తెచ్చుకున్నా. 16x1 ప్లస్ మైనస్ లో ఉన్నింది ప్లస్ వచ్చింది, మైనస్ లో ఉన్నింది ప్లస్ లోకి వచ్చింది, ప్లస్ లో ఉన్నింది మైనస్ అయింది, ప్లస్ లో ఉన్నింది మైనస్కి వచ్చింది. అర్థమైపోయిందా? సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకోండి. ఎన్ని 4x1 స్క్వేర్, x1 స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 13లో 4 పోతే 9, ఇక్కడ 13లో 9 పోతే 4y1 స్క్వేర్. x1 52 ఇక్కడ ఉంది 16 ఎంత అవుతుంది 68x1. తర్వాత మైనస్ 12x1 y1 ఒకటే ఉంది రాసేసుకోండి. y1 టర్మ్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ తీసేస్తే మైనస్ 54 y1. 169లో 16 పోతే 153 = 0. లోకస్ ఆఫ్ p x1, y1 ఈజ్, దీని లోకస్ ఎంత అంటే x1 ని x గా రాసుకోవాలి. 9x² 4y² మైనస్ 12xy 16x మైనస్ 54y ప్లస్ 153 = 0. అర్థమైందా లేదా? సో నెక్స్ట్ ఏమి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ ఆన్ డైరెక్ట్రిక్స్ ఈక్వల్ టు 2a. ఇలా రాసినారు సార్. ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నేను మీకు చూపిస్తాను చూడండి అమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాబోలా కదా, ఇదేమవుతుంది నాన్న ఫోకస్, ఇదేమవుతుంది డైరెక్ట్రిక్స్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది స్మాల్ ఏ, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది స్మాల్ ఏ. కాబట్టి ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే 2a యూనిట్స్ ఉంటుంది. ఎంత? 2a యూనిట్స్. కాబట్టి ఫోకస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎస్ ఆన్ డైరెక్ట్రిక్స్ ఈస్ 2a. ఇది ఎందుకు చేస్తున్నారు సార్ చెప్పలేదు కదా, మనకు ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో చూడండి, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోమన్నాడు, కనుక్కున్నాము. అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్ అన్నాడు, కనుక్కున్నాము. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోమన్నాడు. మరి మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే చూడండి, మళ్ళీ లాస్ట్లో మీరే చెప్తారు ఎందుకు చేస్తున్నారు అనేది, మీరే చెప్తారు సరేనా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏమి చెప్పండి, మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సార్ ఏ వాల్యూ ఎంత సార్ అంటే డైరెక్ట్రిక్స్ చూస్తే చెప్తాను. డైరెక్ట్రిక్స్ లో ఏ వాల్యూ ఉంది, ఏ ఎంత అంటే 2, b ఎంత అంటే 3, c ఎంత అంటే -4. సో a వచ్చి 2, b వచ్చి 3, c వచ్చి -4. సో విషయాలన్నీ సరిపోయినాయి. x1 y1 అంటే ఏం సార్ అంటే ఎక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోకస్ నుంచి. సో ఫోకస్ లో ఉండే పాయింట్స్ x1 ఇది అవుతుంది, y1 ఇది అవుతుంది. సో x1 ఎంత -2, x1 ఎంత -2, y1 ఎంత 3 నా 4 3. ఓకే, ఇప్పుడు చెప్తా చూడండి. మోడ్ ax1 2 into -2 -4, by1 3 3s are 9, c అంటే -4. నెక్స్ట్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 4 ప్లస్ 9, 4 వెళ్ళిపోతుంది, 9/13 వస్తుంది. 9/4. ఓ సారీ నాన్న, -4 అంటే -8, 9లో 8 పోతే 1 వస్తుంది. మోడ్ 1 వాల్యూ ఎంత అంటే 1, మోడ్ 1 వాల్యూ ఎంత 1. సో ఎంత వస్తుంది సార్ ఇదంతా అంటే 1/13. 2a వాల్యూ 1/13, మనకు 4a కావాలి కాబట్టి 2a వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1/13, మనకు ఎంత కావాలా 4a. సో 4a వాల్యూ ఎంత అవుతుందంటే 4/13. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ డైరెక్ట్ గా కనుక్కోలేను కాబట్టి ఇది కనుక్కున్నాను. యాక్చువల్గా ఇది అవసరం లేదు బాబు, ఇదేం అవసరం లేదు, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ వచ్చేసింది. కానీ దీని ద్వారా మనము ఇది కనుక్కోవాలా అంటే కష్టం అవుతుంది. ఏది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో ఈజియెస్ట్ వే ఏది అంటే ఇది, సరేనా. అవును, మనకు 4a కదా కావాలి, 2a వాల్యూ 1/13 అయితే 4a వాల్యూ ఏమవుతుంది 2/13 అవుతుందా కాదా? అర్థమైందా లేదమ్మా? నెక్స్ట్ చూడండి, హియర్ యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కనుక్కోమన్నాడు కదా. యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్, హెన్స్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈస్ మా డైరెక్ట్రిక్స్. నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను అన్ని మీరు మర్చిపోతా ఉంటారు. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే లైన్ కి ప్యారలల్ గా ఉండేటటువంటి లైన్ ఈక్వేషన్ ఏమంటే ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0 చెప్పాను మీకు గుర్తుందా లేదు? అదే దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ ఏమి అంటే bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0, bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0. సో దీనికి యాక్సిస్ కి డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కదా యాక్సిస్, కాబట్టి దాని ఈక్వేషన్ ఏమంటే bx అంటే 3x మైనస్ ay మైనస్ 2y ప్లస్ k ఈక్వల్ టు 0, కానీ యాక్సిస్ అనేది ఫోకస్ ద్వారా పాస్ అవుతుంది కదా. సో x ప్లేస్ లో -2, y ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. x ప్లేస్ లో -2 పెడితే ఎంత -6, y ప్లేస్ లో 3 పెడితే ఎంత -6, -6 ఎంత -12. k వాల్యూ ఎంత సార్ అంటే +12, k వాల్యూ ఎంత +12. సో మొత్తం ఈక్వేషన్ ఎంత అంటే మన ఈక్వేషన్ ఏమి ఇక్కడ ఉంది చూడండి, 3x మైనస్ 2y ప్లస్ k వాల్యూ ఎంత అంటే 12, సరేనా. అర్థమైపోయిందా? సో మొత్తం క్వశ్చన్ అయితే సాల్వ్ అయిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కూడా ఇది అంత ఈజీగా అర్థం అవ్వదు. సో మీరు 1కి 2 సార్లు వినండి, ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే వదిలేయండి, ఒకసారి పైకి వెళ్తే. మనకి ఎలా తెలుస్తుంది అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు డైరెక్ట్రిక్స్ అంటే ఎంత అంటే ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే వర్టెక్స్ నుంచి ఫోకస్ కి స్మాల్ a యూనిట్స్ ఉంటుంది, తెలుస్తుందా?
ఈ పక్క కూడా స్మాల్ ఏ యూనిట్స్. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అక్కడ అంతే. 2a ఫార్ములా అది. ఫోకస్ టు డైరెక్ట్రిక్స్ డిస్టెన్స్ ఎంత అంటే 2a. ఇంకో ఫార్ములా ఉంది, వర్టెక్స్ టు ఫోకస్ డిస్టెన్స్ ఎంత అంటే స్మాల్ ఏ. వర్టెక్స్ నుంచి ఫోకస్ కి ఎన్ని యూనిట్స్ ఉంటుందంటే స్మాల్ ఏ. స్మాల్ అర్థమవుతుందా? సో నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎ నార్మల్ కార్డ్ అట్ ఏ పాయింట్ t1 కాదు, అట్ ఏ పాయింట్ t on the parabola y square equal to 4ax subtends a right angle at vertex, then prove that t is equal to plus or minus 2. నార్మల్ కార్డ్ అంటే ఏమి? కార్డ్ అంటే ఏమి? పారాబోలాని 2 పాయింట్స్ లో కట్ చేసేది. నార్మల్ కార్డ్ అంటే ఏమి? నార్మల్ కార్డ్ అంటే ఏమి తెలియాలా కదా? తెలియాలా? చెప్తాను చూడండి బాబు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పారాబోలా డ్రా చేస్తాను. వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ పారాబోలా సార్ ఇది అంటే 4ax కదా. ఇక్కడ నేను ఒక కార్డ్ డ్రా చేస్తాను. కార్డ్ అర్థమవుతుందా? కార్డ్ అంటే పర్పెండిక్యులర్ గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఇది ఎక్కడైతే టచ్ చేస్తుందో పారాబోలాని అక్కడ ఒక టాంజెంట్ డ్రా చేసుకుంటాను. సో దీన్ని ఏమంటారంటే నార్మల్ కార్డ్. కార్డే ఇది, కానీ నార్మల్ అయిపోతుంది ఎందుకంటే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీనికి ఏమంటారంటే నార్మల్ కార్డ్. ఒకవేళ ఇది రబ్ చేసేసినాను అనుకో, ఇప్పుడు నార్మల్ కార్డ్ అవుతుందా సార్ అంటే జస్ట్ కార్డ్ అవుతుంది, జస్ట్ కార్డ్. కానీ ఈ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేస్తే అప్పుడు ఈ లైన్ ఏమవుతుంది సార్ అంటే నార్మల్ కార్డ్ అవుతుంది. ఇది నార్మల్ కార్డ్ నుంచి మనము 2 పాయింట్స్ తీసుకోవాలా. ఆ 2 పాయింట్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉండే విధంగా తీసుకోవాలి వర్టెక్స్ దగ్గర. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇఫ్ ఏ నార్మల్ కార్డ్ అంటే పాయింట్ టీ అంటే ఏం తీసుకుంటారు? టీ అంటే ఏం తీసుకుంటారు? at² 2at. at1 స్క్వేర్ కాదు, t1 అంటే at1 స్క్వేర్, t2 అంటే at2 స్క్వేర్, t అంటే at². దీన్ని ఏమంటారు? పారామెట్రిక్ పాయింట్ అంటారు. At a point t on the parabola y square equal to 4x, right, subtends a right angle at vertex, then prove that t is equal to plus or minus root 2. t is equal to plus or minus root 2. First equation of parabola రాసుకో, p అనే పాయింట్ తీసుకో, t అనే పాయింట్ ఏం తీసుకుంటాం అంటే at² 2at తీసుకో. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా ఇంత ముందు కూడా యూజ్ చేసిన y minus y1 is equal to minus y1 by 2a into x minus x1. y1 అంటే 2at సబ్స్టిట్యూట్ చేస్తావు, x1 అంటే ఎంత సార్ అంటే at² సబ్స్టిట్యూట్ చేస్తావు. 2a క్యాన్సిల్ అయిపోతే మైనస్ t మాత్రం ఉంటుంది, మల్టిప్లై చేస్తావు. చేసిన తర్వాత ఈ బయట -xt ని లోపల తెచ్చుకో, -2at ఆ పక్క పంపించుకో, -xt ఈ పక్క వస్తుంది, -2at ఈ పక్క వస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 1 ని, ఆ పక్క పోతే డివైడ్ చేస్తుంది, 2at + at³ వస్తుంది. 1 వచ్చే విధంగా రాసుకోవాలా. ఎందుకు సార్ 1 వచ్చే విధంగా రాసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ లో హోమోజినైజింగ్ అనే ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారు. ఎప్పుడు ఒక కర్వ్ ఇచ్చి నీకు 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే హోమోజినైజింగ్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ లో హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2 చేస్తా ఉంటుంది. సో ఈక్వేషన్ 2 ఉంది, ఈక్వేషన్ 1 ఏది సార్ అంటే y² = 4ax. సో y² = 4ax ని హోమోజినైజ్ చేయాలి. ఎందుకు చేయాలి సార్ అంటే నీకు డయాగ్రామ్ లో 2 లైన్స్ చూపించాను కదా, ఆ లైన్స్ కి కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. ఏం ఈక్వేషన్ కావాలా? కంబైన్డ్ ఈక్వేషన్ కావాలా. సో హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2 లాస్ట్ లో 4ax × 1 రాసుకోవాలి. 1 ప్లేస్ లో ఈ వాల్యూ అంతా రాసి మల్టిప్లై చేయాలి. కింద ఉన్న నువ్వేం చేయాలి అంటే కింద ఏ కామన్ చేయొచ్చు, ఏ కామన్ చేసి పైన ఒక ఏ కింద ఒక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అయిన తర్వాత కింద ఉన్న ఈ టర్మ్ ని ఆ పక్క పంపించాలి, y² × 2t + t³ వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ టర్మ్స్ అంతా లాస్ట్ కి తెచ్చుకోవాలి. ఇది కంబైన్డ్ ఈక్వేషన్ వచ్చింది. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ లో హోమోజీనియస్ ఈక్వేషన్ వచ్చింది. ఏం ఈక్వేషన్ ఇది?
హోమోజీనియస్ ఈక్వేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది కంబైన్డ్ ఈక్వేషన్ దేనికి సార్ అంటే ఏక్యూ అండ్ ఏఆర్ అనే లైన్స్ కి కంబైన్డ్ ఈక్వేషన్. ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి? వర్టెక్స్ దగ్గర పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కాబట్టి పర్పెండిక్యులర్ గా ఉంటే పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ లో ఫస్ట్ ఇయర్ లో ఏమని చెప్పానంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత 4t. కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ వచ్చి మైనస్ 2t ప్లస్ t క్యూబ్ అంతా రాసుకుంటాము. 4tలో 2t పోతే 2t వస్తుంది. ఈ రెండిట్లో మైనస్ t కామన్ చేస్తాను. మైనస్ t ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 2 కేసెస్ వస్తాయి. మైనస్ t ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 0 ఫస్ట్ కేసు. ఇంకోటి టీ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0, టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అవ్వకపోతే ప్లస్ 2, t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. టీ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అని ప్రూవ్ చేయమన్నాడు, చేసేసాడు. అర్థమైందా లేదా మీకు? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం వస్తుంది అమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఉండేది ఏ వాల్యూ ఎంత 4t. కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ పక్కన ఉండేది అంటే ఇదంతా వస్తుంది. అర్థమవుతుందా?